आसुवा यद्भद्रं तन्न आसुवा। ఓం ఆర్య బంధువులకు నమస్తే. విశ్వ వైదిక ధర్మ ప్రచార సమితి వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అగ్నిహోత్రాన్ని అనగా దేవయజ్ఞాన్ని ఆచరించే విధానాన్ని, అగ్నిహోత్రానికి సంబంధించిన వస్తు సామగ్రిని మనం ఏ విధంగా సమకూర్చుకోవాలి, మంత్రపాఠం ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము. దీని ద్వారా అగ్నిహోత్రాన్ని చేయరానటువంటి వ్యక్తులు కూడా చూసి నేర్చుకోవచ్చును. వస్తువులు ఏమేమి కావాలో మీరు ఒకసారి ఇక్కడ పరిశీలించగలరు. ముందుగా అగ్నికుండము యజ్ఞం నిర్వహించడానికి శుద్ధంగా పవిత్రంగా మనం పువ్వులతో కానీ రకరకాల రంగులతో కానీ అలంకరించుకోవచ్చు. దాని చుట్టూ ఆసనాలు, పీటలు మనం కూర్చోవడానికి సౌకర్యంగా వాటిని కూడా పవిత్రంగా మనం వాటిని పరుచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అగ్నిహోత్రానికి విశేషంగా సుగంధయుక్తమైనటువంటి మంచి దేశీవాలి ఆవు నెయ్యిని మనకు ఎంత అవసరమో దానికి అనుకూలంగా మనం ఆ ఘృతాన్ని తీసుకోవాలి. ఏదో కొద్దిగా చెంచుతో దులపడము, ఒక్కొక్క చుక్క వేయడము, అటువంటి అగ్నిహోత్రం చేయడం వ్యర్థం. చేసేటటువంటి వ్యక్తులు తృప్తిగా అగ్నిహోత్రాన్ని ఆచరించాలి. ఋషి దయానందుడు ఒక్క ఆహుతి కనీసం 8 మాసాలు ఉండాలని చెప్తున్నారు. 16 ఆహుతులకు 8 మాసాల నెయ్యి ఎంత అవుతుందో ఆ పరిమాణంతో మనం నిత్య అగ్నిహోత్రానికి తీసుకోవాలి. ఈరోజు మనం చెప్పేటటువంటి ఈ యొక్క అగ్నిహోత్రంలో ప్రాతకాలీన, సాయంకాలీన మంత్రాలు కూడా ఉంటాయి. ఆ రెండింటిని కూడా ఇక్కడే చూపిస్తాము. వాటితో పాటు బృహత్ యజ్ఞ మంత్రాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఆహుతులు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా ఘృతాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అగ్నిహోత్రానికి వాడేటటువంటి సుగంధయుక్తమైనటువంటి మంచి సామగ్రిని మనం విశేషంగా మన ఆర్య సామాజిక సంస్థలు అనేకంగా వాటిని తయారు చేస్తూ ఉంటాయి. వారి దగ్గరనే మనం తీసుకుంటే అది చాలా లాభకారి అవుతుంది. అగ్నిహోత్రంలో మనం విశేష బృహద్యజ్ఞ మంత్రాలలో వాడేటటువంటి శిష్టకృత ఆహుతికి మనం ఇంట్లో పరమాన్నం వండినప్పుడు అది వేయవచ్చు. లేదంటే తీపి పదార్థము బెల్లాన్ని మనం తీసుకొని ఆహుతిగా తీసుకోవచ్చు. దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆచమనానికి సంబంధించిన ఆచమన పాత్ర, త్రిష్ఠా పాత్ర, ఉద్ధరణి అన్ని వైపులా మనం పెట్టుకోవాలి. నీళ్ళ చెంబు, కలశం చెంబు వాటిని మనం శుద్ధంగా పవిత్రంగా ఈ పాత్రలన్నింటినీ కూడా తోముకొని మరీ మనం వాటిని వాడుకోవాలి. ఇరిగిపోయినటువంటి యజ్ఞకుండం కానీ, దుమ్ము పట్టినటువంటి, బూజు పట్టినటువంటి, చెత్తా చెదారం వేసినటువంటి అగ్నికుండాన్ని ఎప్పుడు పెట్టకూడదు. పాత్రలు కూడా విరిగిపోయినవి, పగిలిపోయినవి, మలినమైనటువంటి, అశుద్ధమైనటువంటి పాత్రలను వాడకూడదు. సుగంధయుక్తమైనటువంటి సమిధలు అంటే చాలా పవిత్రమైనటువంటి అగ్నిహోత్రం కాబట్టి దానికి సంబంధించిన మామిడి కానీ, మర్రి కానీ, మేడి కానీ, మోదుగు కానీ, రాగి కానీ, జువ్వి కానీ ఈ సమిధల్లో ఏవైనా మనకు సౌకర్యాన్ని బట్టి వాటిని తీసుకొని చిన్నగా అగ్నికుండ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మనం చిన్న సైజులలో ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ సమిధా దానానికి సంబంధించినటువంటి 3 సమిధలు 8 అంగుళాలు ఉండాలి. వాటిని మనం నెయ్యిలో ముంచుకొని సామగ్రిలో పెట్టుకోవాలి. అగ్నికుండం మధ్యలో ఇక్కడ మనం వెలిగించడానికి ఒక కొబ్బరి చిప్పను, కొబ్బరి కుడుకను, అదేవిధంగా దాంట్లో కర్పూరం బిళ్ళలను మనం వెలిగించేటప్పుడు అగ్నిదానం చేయడానికి కూడా శృవలో ఒక కర్పూరం బిళ్ళను పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. వెలిగించడానికి మనం ఇక్కడ అగ్గిపెట్టెను, అదేవిధంగా మనం ఇంకా అవసరమైనటువంటి విశేష సంస్కారాలలో విశేషమైనటువంటి వస్తువులను కూడా మనం సంసిద్ధం చేసుకొని మన వస్త్రధారణ కూడా అత్యంత పవిత్రంగా మన భారతీయ సంస్కృతికి అనుకూలంగా వేదోక్తమైనటువంటి వస్త్రధారణ చేసి మాత్రమే అగ్నిహోత్రాన్ని ఆచరించాలి. నేను చెడ్డీ, ప్యాంటు వేసుకొని ఇంకేదో డ్రెస్లలో వేసుకొని అగ్నిహోత్రం చేస్తాను, పుణ్యం కలుగుతుంది కదా అంటే మనం వాటిని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా పవిత్రమైనటువంటి వేషధారణలోనే మనం అగ్నిహోత్రాన్ని ఆచరిస్తే దానివల్ల పూర్తి లాభం కలుగుతుంది. ఎక్కడైనా మధ్యలో అగ్ని ఆరిపోవడం ఏదైనా జరుగుతుంది, దాన్ని కలిదిలించడానికి మనం ఒక చలాకను కూడా పెట్టుకోవాలి.
ఇంకా ఇలాగే మనకు ఏవైనా ఆటంకాలు ఉన్నటువంటి సందర్భంలో దానికి అవసరం ఉన్నటువంటి చిమ్మటలు కానీ వాటిని కూడా మనం సిద్ధంగా అగ్నిహోత్రం దగ్గర పెట్టుకొని మధ్యలో ఒకరిని అడిగి మరీ తీసుకోకుండా వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక మీరు అగ్నిహోత్రం మేము ప్రారంభిస్తాము. మధ్య మధ్యలో క్రియలు కూడా జరుగుతుంటాయి. వాటిని పరిశీలించి ఈ వీడియోని చూసి మీరు ఎవరైనా కూడా అగ్నిహోత్రాన్ని ఆచరించవచ్చు, నేర్చుకోవచ్చు. మంత్రపాఠాన్ని కూడా, ఆ మంత్రపాఠానికి అనుకూలమైనటువంటి క్రియలను కూడా మీరు నేర్చుకొని మీరు ఆ అగ్నిహోత్రాన్ని ఆచరించాలి. ఇతరులు కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తారు. అందరూ కూడా ఈ వీడియోని చూసి చాలా లాభపడతారు. అందరికీ ధన్యవాదాలు. ఓం నమస్తే. अथ देवयज्ञः अथ संकल्पपाठः। ॐ तत्सत् श्री अद्य ब्रह्मणो द्वितीये प्रहरार्धे श्वेतवराहकल्पे सप्तमे वैवस्वते मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे एको वृन्दः सप्तनवतिकोट्यः एकोनत्रिंशत् लक्षाणि एकोनपञ्चाशत्सहस्राणि द्वाविंशत्युत्तरशततमे सृष्टिवत्सरे सप्तसप्तत्युत्तरद्विसहस्रतमे वैक्रमाब्दे सप्तनवत्युत्तरशततमे श्रीमद्दयानन्दाब्दे श्री शार्वरी नाम संवत्सरे दक्षिणायणे शरदृतौ आश्वयुजमासे शुक्लपक्षे पौर्णम्यां शुभतिथौ अश्विनी नक्षत्रे स्थिरवासरे प्रातःकाले ब्राह्ममुहूर्ते भूर्लोके जम्बूद्वीपे भरतखण्डे भारतवर्षे ब्रह्ममनुव्यासजैमिनि दयानन्दादिमहर्षिसेविते पुण्यभूमौ आर्यावर्तान्तर्गतविन्ध्यायाः दक्षिणदिग्विभागे कृष्णा गोदावरी नद्योः मध्यदेशे श्रीशैलस्य ईशान्यप्रदेशे तेलङ्गाणाप्रान्तान्तर्गते कामारेड्डिमण्डले रामारेड्डिग्रामान्तर्गते स्वगृहे कश्यपगोत्रोत्पन्नस्य अंगुलूरिवीरेशलिङ्गस्य पौत्रः अंगुलूरिप्रकाशस्य पुत्रः अंगुलूरिविश्वस्रवा नामाहम् अद्य सकललोकसुखसमृद्ध्यर्थं वैदिकधर्मरक्षणार्थं च प्रातःकालीनयज्ञं करिष्ये। हे प्रभो भवत्कृपया इदं कार्यं निर्विघ्नं सम्पन्नं भवेत्। ॐ अमृतोपस्तरणमसि स्वाहा। ॐ अमृतापिधानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा। ॐ वाङ्म आस्येस्तो ॐ नसोर्मे प्राणोऽस्तु ॐ अक्ष्णोर्मे चक्षुरस्तु ॐ कर्णयोर्मे श्रोत्रमस्तु ॐ बाह्वोर्मे बलमस्तु ॐ ऊर्वोर्म ओजोस्तु ॐ अरिष्टानि मेऽङ्गानि तनोस्तन्वा मे सह सन्तु। अथेश्वरस्तुतिप्रार्थनोपासना मन्त्राः। ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। ॐ हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं द्यामुते मां कस्मै देवाय हविषा विधेम। ॐ य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रशिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम।
ॐ यः प्राणतो निमिषतो महित्वैक इद्राजा जगतो बभूव य ईशे अस्य द्विपदश्चतुष्पदः कस्मै देवाय हविषा विधेम ॐ येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्तभितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम ॐ प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीणाम् ॐ स नो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानशानास्तृतीये धामन्नध्यैरयन्ता ॐ अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम इतीश्वरस्तुतिप्रार्थनोपासना मन्त्राः अथाज्ञाधानम् ॐ भूर्भुवः स्वः ॐ भूर्भुवः स्वर्द्योरिव भौम्ना पृथिवीव वरिम्णा तस्यास्ते पृथिवी देवयजनि पृष्ठेऽग्निमन्नादमन्नाद्याया दधे ॐ उद्बुद्ध्य स्वाग्ने प्रतिजागृहि त्वमिष्टापूर्ते संसृजेथामयञ्च अस्मिन् सधस्थे अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदत ॐ अयन्तयिध्व आत्मा जातवेदस्तेनेध्यस्व वर्धस्व चेद्धवर्धया चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ समिधाग्निं दुवस्य दघृतेर्बोधयता तिथिम् आस्मिन् हव्याजुहोतन स्वाहा इदमग्नये इदन्न मम ॐ सुसमिद्धाय शोचिषे घृतं तीव्रं जुहोतना अग्नये जातवेदसे स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ तन्त्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि बृहच्छोचाय विष्ठ्य स्वाहा इदमग्नयेऽङ्गिरसे इदन्न मम ॐ अयन्तयिध्म आत्मा जातवेदस्तेनेध्यस्व वर्धस्व चेद्दवर्धया चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ अयन्तयिध्म आत्मा जातवेदस्ते नेध्यस्व वर्धस्व चेद्दवर्धया चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ अयन्तयिध्म आत्मा जातवेदस्तेनेध्यस्व वर्धस्व चेद्दवर्धया
चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ अयन्त इद्म आत्मा जातवेदस्ते नेध्यस्व वर्धस्व चेद्धवर्धया चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ अयन्त इद्म आत्मा जातवेदस्ते नेध्यस्व वर्धस्व चेद्धवर्धया चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसे नान्नाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम ॐ अदितेनु मन्यस्व ॐ अनुमतेनु मन्यस्व ॐ सरस्वत्यनुमन्यस्व ॐ देवसमितः प्रसुमयज्ञं प्रसुमयज्ञपतिं भगाय दिव्यो गन्धर्वः केतवो केतन्नः पुनातु वाचस्पतिर्वाचं नः स्वदतो ॐ अग्नये स्वाहा इदमग्नये इदन्न मम ॐ सोमाय स्वाहा इदं सोमाय इदन्न मम ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्न मम ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदन्न मम प्रातःकालीन अग्निहोत्र मंत्रमुलु ॐ सूर्यो ज्योतिः ज्योतिः सूर्यः स्वाहा ॐ सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ॐ ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा ॐ सजोर्देवेन सवित्रा सजोरुषसेन्द्रवत्या जुषाणः सूर्यो वेतो स्वाहा ॐ भूरग्नये प्राणाय स्वाहा इदमग्नये प्राणाय इदन्न मम ॐ भुवर्वायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय इदन्न मम ॐ स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदन्न मम ॐ भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदन्न मम ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवः स्वरो स्वाहा ॐ यां मेधां देवगणाः पितरश्चोपासते तयां आमद्य मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुवा
यद्भद्रं तन्न आसुव स्वाहा ॐ अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्ति विधेम स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा सायंकालीन अग्निहोत्र मंत्राः ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा ॐ अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा ॐ स्वाहा ॐ सजोर्देवेन समित्रा सजोरात्रेन्द्रवत्या जुषाणो अग्निर्वेतो स्वाहा ॐ भूरग्नये प्राणाय स्वाहा इदमग्नये प्राणाय इदन्नमम ॐ भुवर्वायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय इदन्नमम ॐ स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदन्नमम ॐ भूर्भुवः स्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदन्नमम ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः स्वरो स्वाहा ॐ यां मेधां देवगणाः पितरश्चोपासते तया मामद्य मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव स्वाहा ॐ अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा बृहद्यज्ञमन्त्राः ॐ अग्नये स्वाहा इदमग्नये इदन्नमम ॐ सोमाय स्वाहा इदं सोमाय इदन्नमम ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्नमम ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदन्नमम ॐ भूरग्नये स्वाहा इदमग्नये इदन्नमम ॐ भुवर्वायवे स्वाहा इदं वायवे इदन्नमम ॐ स्वरादित्याय स्वाहा इदमादित्याय
इदमग्नये इदन्न मम ॐ भूर्भुवः स्वरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदन्न मम स्विष्टकृताहुति ॐ यदस्य कर्मणोऽत्यनेरिचं यद्वान्यूनमिहाकरम् अग्निष्टत्स्विष्टकृद्विद्यात् सर्वं स्विष्टं सुहृतं करोतु मे अग्नये स्विष्टकृते सुहृतहुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्धयित्रे सर्वान्नः कामान् समर्धय स्वाहा इदमग्नये स्विष्टकृते इदन्न मम ॐ स्वाहा इदं प्रजापतये इदन्न मम ॐ भूर्भुवः स्वः अग्न आयुषे पवसा सुवोर्जमिषञ्चन आरे बाधस्वदुच्छुनां स्वाहा इदमग्नये पवमानाय इदन्न मम ॐ भूर्भुवः स्वः अग्निर्ऋषिः पवमानः पाञ्चजन्यः पुरोहितः तमीमहे महागयं स्वाहा इदमग्नये पवमानाय इदन्न मम ॐ भूर्भुवः स्वः अग्ने पवस्व स्वपा अस्मे वर्चः सुवीर्यं दधद्रयिं मयि पोषं स्वाहा इदमग्नये पवमानाय इदन्न मम ॐ भूर्भुवः स्वः प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्तेजोमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीणां स्वाहा इदं प्रजापतये इदन्न मम ॐ त्वन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेळो वयासि श्रेष्ठाः यज्येष्ठो वह्नितमः शोषुचानो विश्वाद्वेषांसि प्रमुमुग्ध्यस्मात् स्वाहा इदमग्ने वरुणाभ्याम् इदन्न मम ॐ सत्वन्नो अग्ने वमो भवोति नेदिष्ठो अस्या उषसो व्युष्टौ अवयक्ष्वनो वरुणं रराणो वेहि मृळीकं सुहवो न एधि स्वाहा इदमग्ने वरुणाभ्याम् इदन्न मम ॐ इमं मे वरुणश्रुधे हवमद्य च मृळय त्वामवस्युराचके स्वाहा इदं वरुणाय इदन्न मम ॐ तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदा शास्ते यजमानो हविर्भिः अहेळमानो वरुणेह बोद्ध्युर्शंसमान आयुः प्रमोषीः स्वाहा इदं वरुणाय इदन्न मम ॐ ये ते शतं वरुणये सहस्रं यज्ञियाः पाशा वितता महान्तः तेभिर्नो अद्य समितोत विष्णुर्विश्वे मुञ्चन्तु मरुतः स्वर्गाः स्वाहा इदं वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुद्भ्यः स्वर्गेभ्यः इदन्न मम ॐ अयाश्चाग्नेस्य नभिषस्तिपाश्च सत्यमित्वमयासि अयानो यज्ञं वहास्य यानो देहि भेषजं स्वाहा
इदमग्नये अयसे इदन्न मम ॐ उदुत्तमं वरुणपाशमस्मदवाधमं विमध्यमं श्रथाय अथा वयमादित्यव्रते तवानागसो अदितये स्याम स्वाहा इदं वरुणायादित्यायादितये च इदन्न मम ॐ भवतन्नः समनसो सचेतसा वरेपसो मा यज्ञं हिंसिष्ठं मा यज्ञपतिं जातवेदसो शिवौ भवतमद्य नः स्वाहा इदं जातवेदोभ्याम् इदन्न मम ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ सर्वं वै पूर्णं स्वाहा ॐ सर्वं वै पूर्णं स्वाहा ॐ सर्वं वै पूर्णं स्वाहा ॐ तेजोसि तेजोमयि धेहि ॐ वीर्यमसि वीर्यं मयि धेहि ॐ बलमसि बलं मयि धेहि ॐ ओजोस्योजो मयि धेहि ॐ मन्युरसि मन्युं मयि धेहि ॐ सहोसि सहो मयि धेहि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी लोकोऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीन् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ आब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसि जायताम् आराष्ट्रे राजन्यः शूर इषव्योतिव्याधे महारथो जायताम् दोग्ध्रे धेनुर्वोढा नड्वानाशुः सप्तिः पुरन्धिर्योषा जिष्णोरथेष्ठाः सभेयो युवास्य यजमानस्य वीरो जायताम् निकामे निकामे नः पर्जन्यो वर्षतो फलवत्यो न ओषधयः पच्यन्तां योगक्षेमो नः कल्पताम्। यज्ञ प्रार्थना। पूजनीय प्रभो हमारे भाव उज्ज्वल कीजिए, छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए। वेद की बोले रिचाए सत्य को धारण करे, हर्ष में हो मग्न सारे शोक सागर से तरे। अश्वमेधाधिक रचाए यज्ञ परोपकार को, धर्म मर्यादा चला कर लाभ दे संसार को।
नित्य श्रद्धा भक्ति से यज्ञादि हम करते रहे। रोग पीड़ित विश्व के संताप सब हरते रहे। भावना मिट जाय मन से पाप अत्याचार की। कामनाएं पूर्ण होवे यज्ञ से नर नार की। लाभकारी हो हवन हर जीवधारी के लिए। वायु जल सर्वत्र हो शुभ गंध को धारण किए। स्वार्थ भाव मिटे हमारा प्रेम पथ विस्तार हो। इदन मम का सार्थक प्रत्येक में व्यवहार हो। हाथ जोड़ झुकाय मस्तक वंदना हम कर रहे। नाथ करुणा रूप करुणा आपकी सब पर रहे। पूजनीय प्रभो हमारे भाव उज्ज्वल कीजिए। छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए। प्रभु आत्मिक बल दीजिए। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। सबका भला करो भगवान, सब पर दया करो भगवान। सब पर कृपा करो भगवान। सबका सब विध हो कल्याण। हे ईश सब सुखी हो, कोई न हो दुखारे। सब हो निरोग भगवन, धन धान्य के भंडारी। सब भद्र भाव देखे, सन्मार्ग के पथिक हो। दुखिया न कोई होवे, सृष्टि में प्राणधारी। हे नाथ सब सुखी हो, कोई न हो दुखारी। सब हो निरोग भगवन, धन धान्य के भंडारी। धन धान्य के भंडारी। शांति पाठ। ओम द्योः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि।
ओम शांति शांति शांति। जो बोले सो अभय। वैदिक धर्म की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र की जय। योगेश्वर श्री कृष्णचंद्र की जय। महर्षि दयानंद सरस्वती की जय। गुरुवर विरजानंद सरस्वती की जय। भारत माता की जय। गो माता का पालन करें। आर्य समाज अमर रहे। वेद की ज्योति जलती रहे। ओम का झंडा ऊंचा रहे। कृण्वन्तो विश्वमार्यम। वैदिक ध्वनि। ओम। वैदिक अभिवादन। सबको सादर नमस्ते।